నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు ఎక్కడ చూసినా వారణాసి టైటిల్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు చర్చ అంతా ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు టైటిల్ లాంచ్ అనౌన్స్మెంట్లో ఏంటంటే సినిమాకు సంబంధించి గ్లిచ్ ప్రోమో రిలీజ్ కాలేదు అని చెప్పేసి కూడా రాజమౌళి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ నాన్నగారు ఇట్లా అన్నారట, హనుమంతుడే ముందుండి నడిపిస్తాడు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు మాట్లాడితే, కానీ నేను మాత్రం దేవుడిని నమ్మను అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. ఇదేనా నాన్న దేవుడు ముందుండి నడపడం అన్నట్టు కూడా ఆయన స్టేజ్ మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రమంతటా దేశమంతటా ఒక చర్చనీయాంశమైన పరిస్థితి. అందులో భాగంగా ఏంటంటే ఇవాళ రాష్ట్రీయ వానర సేన వాళ్ళు డైరెక్టర్ రాజమౌళి గారి మీద కేసు నమోదు చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అంటే హనుమాన్ మీద చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ నిరసిస్తూ ఓవరాల్గా ఇంకోవైపు ఏంటంటే దేవుణ్ణే నమ్మిన వ్యక్తి దేవుడి మీద సినిమాలు ఎందుకు తీస్తున్నారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఓవరాల్గా ఈ యొక్క విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? దేవుణ్ణి నమ్మటమా నమ్మకపోవటమా అనేది వ్యక్తిగతం. ఆయన పర్సనల్ లెవెల్లో చెప్పాడు. పర్సనల్ లెవెల్లో నాకు దేవుడి మీద పెద్దగా నమ్మకం లేదు అని చెప్పాడు. అలా చెప్పటం రాజ్యాంగ వ్యతిరేకము కాదు, చట్ట వ్యతిరేకము కాదు. అయితే అందులో మనోభావాలను గాయపరిచే అంశం కూడా లేదు. ఎందుకంటే ఆయన నేను దేవుణ్ణి నమ్మను అనే వాక్యం ఇట్సెల్ఫ్ అది ఎక్కడ పెట్టినా కానీ దాని మీద ఎవరూ విమర్శించడానికి అవకాశము లేదు, అధికారము లేదు, హక్కు కూడా లేదు. ఎందుకు లేదు అంటే అది ఒక భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుంది. ఆయన ఇంకొకళ్ళని కించపరచలేదు. మీరు దొంగలు అని మాట్లాడలే, మీరు ఇంకొకటి అని మాట్లాడలేదు. ఇప్పుడు రాజమౌళిని చాలామంది మాట్లాడేస్తున్నారు సోషల్ మీడియాలో. ఆ మాట్లాడేస్తున్న వాళ్ళు మాట్లాడిన ఏ పదము అతను మాట్లాడలేదు. మాట్లాడకుండా చాలా కూల్గా నాకు దేవుడి మీద పెద్దగా నమ్మకం లేదు అని పర్సనల్గా తన ఫీలింగ్ తను చెప్పుకున్నాడు. అయినప్పటికీ మా నాన్నగారు హనుమంతుడు వెనకాలుండి నడిపిస్తాడు అని చెప్పారు. అలాగే నా భార్య హనుమంతుడు తన ఫ్రెండ్ లాగా ఫీల్ అవుతుంది అని చెబుతూ, కానీ నాకు మాత్రం ఇందాక అది ప్లే కాకపోయేసరికి ఏం నడిపిస్తున్నాడు అనిపించిన మాట చెప్పాడు ఆయన. తనకు అనిపించిన తన ఫీలింగ్ని అక్కడ ఎక్స్ప్రెస్ చేశాడు, అంతవరకే. అంతకుమించి ఆయన దైవ దూషణకి పాల్పడ్డాడు అంటే అది కాదు. దైవ దూషణకి పాల్పడటం అంటే నేరుగా ఒక దైవాన్ని పేరు పెట్టి చెప్పి కామెంట్ చేయటం. ఆ కామెంట్ చేయలేదు ఆయన, జస్ట్ తన ఫీలింగ్ చెప్పాడు అంతే. తన అనుభూతి చెందిన విషయాన్ని ప్రజల ముందు చెప్పుకోవడం తప్పని నేను అనుకోవడం లేదు. చెప్పాడు, అయిపోయింది. ఇదే పరిస్థితి ఒక 20 ఏళ్ల క్రితం గనక, లేదు 30 ఏళ్ల క్రితం గనక రాజమౌళి లాంటి వాడు ఇంకొక డైరెక్టరో చేసుంటే ప్రపంచం పట్టించుకునేది కాదు దీన్ని. ఇప్పుడు ఇష్యూ అయింది. ఇప్పుడు బాపు గారు ఒక కార్టూన్ వేశాడు ఆ రోజుల్లో. ఆయన కృష్ణుడు రథం దిగి వెళ్ళిపోతూ ఉంటాడు. రథం దిగి వెళ్ళిపోతుంటే అర్జునుడు అడుగుతాడు, ఏంటి బావా రథం దిగి వెళ్ళిపోతున్నావు అని. మధ్యాహ్నం కుప్పించి లంఘించినప్పుడు నడుం కొంచెం పట్టేసిందోయ్ బావా అంటాడు. అలాంటి కార్టూన్ ఇప్పుడు వేస్తే నువ్వు చూసావా, భారతం జరుగుతున్న సమయంలో, యుద్ధం జరుగుతున్న సమయంలో నువ్వు అక్కడుండి చూసావా, ఈ కార్టూన్ ఏ ధైర్యంతో వేసావు బాపు అని ఆయన్ని చొక్కా పట్టుకుని రోడ్డు మీదకి లాగి కొట్టుండేవాళ్ళు. చచ్చిపోయి బతికిపోయాడు కానీ బతుకుంటే చంపేసేవాళ్ళు ఆయన్ని. అది పరిస్థితి. అంటే ఆ దశలో హిందూ మతంలో ఉదారవాదం కూడా ఉండేది. అంటే తమ మతం మీద భక్తి ఉన్నప్పటికీ ఏదైనా కొంచెం సరదాగా ఒక కామెంట్, అయ్యో దేవుడా అనుకున్న తప్పే పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఇంత దారుణంగా, ఇంత సెంట్రిక్గా లేదు. అప్పుడు కొంచెం డెమోక్రటిక్గా ఉండేది. ఈ ప్రజాస్వామికంగా ఉన్న మతాన్ని అన్డెమోక్రటిక్గా మార్చారు వాంటెడ్గా. ఎవరు మార్చారు? హిందుత్వవాదులు మార్చారు. ఆ హిందుత్వవాదులే ఇప్పుడు రాజమౌళి మీద గొడవ చేస్తున్నారు. వీళ్ళకి మీటర్లు ఉంటాయి. ఈ మీటర్ల ప్రకారం ఎవరైనా ఎక్కడైనా ట్రోల్ చేయటానికి పనికొస్తారా అని వెతుకుతూ ఉంటారు వీళ్ళు, ఆ మీటర్ వేసుకుని. నాకు దేవుడి మీద నమ్మకం లేదు అనేది టక్మని వీళ్ళకి బీప్ సౌండ్ వచ్చింది వీళ్ళ మీటర్కి.
వెంటనే వీళ్ళు అలర్ట్ అయిపోయి రాజమౌళి మీద దాడి చేయవరని అని ఒక ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుని రంగంలోకి దిగి అతన్ని చితక్కొట్టేస్తున్నారు. కానీ అతను ఇంకొక మాట అన్నారు మీరు. ఇంకొకటి ఏంటంటే, దేవుడి మీద నమ్మకం లేనివాడు పురాణాలు ఎలా తీస్తాడు అని. ఉదాహరణకి నందమూరి తారక రామారావు గారు తీసినటువంటి దానవీర సూరకర్ణ అనే సినిమాని ఎవరు రాశారు? ఆ సినిమాకి స్క్రిప్ట్ ఎవరు? డైలాగ్స్ ఎవరు? కొండవీటి వెంకటకవి. కొండవీటి వెంకటకవి ఎవరు? ఆయన చారువాకుడు. ఆయనకు కూడా దైవం మీద నమ్మకాలు ఏం లేవు. ఆయన తన్ని తాను చారువాకుడిగా ప్రకటించుకోవటం మాత్రమే కాకుండా నేను హేతువాదిని అని ప్రకటించుకున్నటువంటి రచయిత. ఎన్టీ రామారావు గారు కూడా ఆ చారువాక పత్రిక చదివేవాడు. చారువాకలో ఈయన రచనలు వచ్చేవి. ఈయన రచనలు చారువాక పత్రికలో చదివి ఇన్స్పైర్ అయ్యి ఆయన్ని రచయితగా పెట్టుకున్నాడు ఆయన. అంటే ఆయనలో కూడా ఎక్కడో హేతువాద దృక్పథం ఉంది ఎన్టీ రామారావు గారిలో కూడా. ఆయన రాముడు వేశాడు, కృష్ణుడు వేశాడు, ఆయనే పురాణ పురుషుడని చెప్తారు కదా. ఆయన పురాణాల మీద ఎన్ని విమర్శలు చేశాడో అందరికీ తెలుసు. ఆయన పట్టాభిషేకం అనే సినిమా తీసి, శ్రీరామ పట్టాభిషేకం అనే సినిమా 78లో రిలీజ్ అయింది. యూట్యూబ్లో ఉంది, చూసుకోవచ్చు ఎవరైనా సరే. దానిలో చాలా స్పష్టంగా ఆయన రావణ పాత్ర వేసి ఒక డైలాగ్ ఉంటుంది. శూర్పణఖ ముక్కు చెవులు కోసిన సందర్భంగా, మేము దండకారణ్యము ఈవిడికి అరణంగా ఇచ్చాము మా చెల్లెలకి. ఆ అరణంగా ఇచ్చినటువంటి దండకారణ్యంలోకి దాని అనుమతి లేక ప్రవేశించి ఆమె పుత్రుణ్ణి త్రిశూరుణ్ణి చంపారు వాళ్ళు. అలా చంపటానికి వాళ్ళకి హక్కే ఉంది. అక్కడి నుంచి వాళ్ళు ఈవిడ పుత్రశోకంతో ఉన్న ఆవిడ ప్రణయ కలాపాలు సాగించిందని ఎలా చెప్తారు? ఒకవేళ సాగించిందే అనుకుందాం. స్వైరవిహారిణి ఆవిడ, స్వైరవిహారినిగా అనుమతి ఉన్నటువంటి ఆవిడ ప్రణయ కలాపాలు సాగిస్తే మీకు ఇబ్బంది అయితే వద్దు అని చెప్పి ఉండాల్సింది. అలా కాకుండా అటాక్ చేసి ముక్కు చెవులు కొయ్యటం ఏమిటి? ఇది కేవలం ఏదో ఆవిడ్ని గాయపరచాలి అనే ప్రోగ్రాంలో భాగంగా నేను అనుకోవడం లేదు. ఇది ద్రవిడ జాతి మీద ఆర్య జాతి చేయబూనుకున్నటువంటి యుద్ధంలో భాగంగా నేను చూస్తున్నాను అనే డైలాగ్ ఉంటుంది దానిలో చాలా స్పష్టంగా. యూట్యూబ్లో ఉంది, వినొచ్చు ఇప్పుడు కూడా. మరి ఆ పురాణాన్ని, ఆ దానవీర సూరకర్ణ సినిమాని ఆ రోజుల్లో 10 లక్షలతో తీస్తే 2 కోట్లు డబ్బులు ఇచ్చారు కదా జనాలు, ఆదరించారు కదా దాన్ని విపరీతంగా. 4 గంటల సినిమా అది. కాబట్టి రాముడి వేషము లేకపోతే కృష్ణుడి వేషము లేకపోతే సినిమాలు, అనేక సినిమాలు తీశాడు ఆయన. సంపూర్ణ రామాయణం, తమిళ సంపూర్ణ రామాయణంలో ఆయనే రాముడు, లవకుశలో ఆయనే రాముడు, రామాంజనేయ యుద్ధంలో ఆయనే రాముడు. మరి ఇన్ని పౌరాణిక సినిమాలు తీసినటువంటి రామారావు గారికి కూడా హేతువాద దృక్పథం ఉంది ఆయనలో. ఆయన్ని ఆ రోజుల్లో సినిమాలు తీయొద్దని ఎవరు గొడవ చేయలేదు. ఆయన ఇంటి ముందుకు వెళ్ళి ఎందుకు చేయలేదు అంటే, ఆ రోజుల్లో హిందూ మతం కొంచెం డెమోక్రటైజ్డ్ షేప్లో ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేకుండా చేశారు దాన్ని. చేయటం వలన ఇప్పుడు రాజమౌళి టార్గెట్ అయ్యాడు అన్కాన్షియస్గా. రాజమౌళికి ఎన్టీ రామారావు గారికి ఉన్నంత తాత్విక చింతన, దృక్పథము, ఆ యాంగిలు ఉందని నేనైతే అనుకోవడం లేదు. ఆయనకి డెఫినెట్గా ఉండే అవకాశం లేదు. ఆయన మార్కెట్ మనిషి. ఆయన జనాలకి ఎక్కేటువంటి సబ్జెక్ట్ ఏదైనా సరే జనామోదం ఉంటుంది ఈ కథకి అనుకుంటే, జనం మనసుల్లో ఆ కథని ఏ రేంజ్లో ఊహిస్తున్నారో ఆ ఊహలకి అందని రేంజ్లో ఆ కథని చెప్పి ఆ ప్రజల నుంచి ఆమోదం పొందాలి అనుకునేటువంటి డైరెక్టర్ ఆయన. అది ఆయన ప్రోగ్రాం. ఆయన చేసిన ప్రతి సినిమాలోనూ అది కనిపిస్తుంది. మరి ఇదే దేవుడి మీద నమ్మకం లేదు అనేటువంటి అభిప్రాయం కలిగిన రాజమౌళి RRR సినిమాలో హీరోలు ఇద్దరిని రామాంజనేయులుగా చూపించాడుగా. రామ్ చరణ్ని, ఎన్టీఆర్ని. ఆయన రాముడు, ఈయన ఆంజనేయుడు అని చూపిస్తే అందరూ దండాలు పెట్టుకుని చూశారు కదా సినిమాని. మరి ఆ సినిమాకి ఆ రోజుల్లోనే 1200 కోట్లు డబ్బులు ఇచ్చారు కదా. 1200 కోట్లు డబ్బులు కలెక్ట్ చేసినటువంటి సినిమా
చూసినటువంటి ప్రేక్షకులు ఇప్పుడు ఆయన దేవుడు లేడు అన్నాడు. దేవుడు లేడని కూడా అనలేదు ఆయన. దేవుడు లేడు అంటే తప్పే, పోనీ అనుకుంటే. నేను నమ్మను అన్నాడు, నాకు నమ్మకం లేదు అన్నాడు. ఆయన ఆత్మని ఆయన ఆవిష్కరించుకుంటే దానికి కూడా గొడవ చేసి ఆయన రచ్చకిచ్చి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కేసులు పెడితే ఏమైపోవాలి ప్రపంచం? అందుకని రాజమౌళి మీద చేస్తున్న రచ్చ ఈరోజు వానరసేన కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, కేసులు పెట్టడమే కాదు, ఇప్పుడు ఏం జరుగుతుందో రేపు పొద్దున ఆయన మళ్ళీ మీడియా ముందుకు వచ్చి, అయ్యా నేను ఆ రోజు మాట్లాడిన మాటలు విత్డ్రా చేసుకుంటున్నాను అనగానే ఇమ్మీడియట్గా ఆయన భక్తుడైపోతాడా? ఆయనకి పౌరాణిక సినిమాలు తీసే అర్హత వచ్చేస్తుందా? ప్రతి మనిషికి తన బ్రాటప్ నుంచి, తను ఎదుగుతున్న క్రమంలో, తను చదివిన పుస్తకాల నుంచి, తను చూసినటువంటి సినిమాల నుంచి, తను ఎక్స్పోజ్ అయిన ప్రపంచం నుంచి కొన్ని అభిప్రాయాలు ఏర్పడతాయి. అవి ఏర్పడకూడదు, నువ్వు ఇలాగే ఆలోచించాలి, ఇలాగే మాట్లాడాలి, ఈ దేశంలో ఉండాలంటే ఇలాగే ఉండాలి, ఇలాంటి మాటలు మాట్లాడటం నియంతృత్వం అవుతుంది. ఆ నియంతృత్వ ధోరణి బలంగా ప్రబలిపోయినటువంటి ఒక విచిత్రమైన ప్రపంచంలో మనం బతుకుతున్నాం. అందుకని ఇప్పుడు ఈ కాటు చాలామంది తినున్నారు. ఈ ట్రోల్ కాటు అంటారు దీన్ని. ఈ ట్రోల్ కాటు అనేటువంటిది, ఈ కాటుకి గురై చాలామంది క్షతగాత్రులైపోయి పడున్నారు. ఇప్పుడు తాజాగా రాజమౌళి వచ్చాడు వీళ్ళ రాడార్లోకి. వెంటనే రాజమౌళి మీద బుసలు కొట్టి కాట్లు వేస్తున్నారు. ఈ కాట్లు వేస్తున్న వాళ్ళు ఎవరూ కూడా ఆయనలాగా ఒక సిన్సియర్ ఎఫర్ట్ పెట్టరు. ఆయన రామాయణం తీసినా, భారతం తీసినా ప్రజల మనోభావాలు గాయపరచాలి అని అనుకుంటాడని నేను అనుకోను. ఆయనకేం ప్రోగ్రాం లేదు. ఎన్టీ రామారావు గారికి ప్రోగ్రాం ఉంది. ఆయన చాలా కాన్షియస్గానే ద్రవిడ ఫిలాసఫీని చెప్పడం కోసమే సినిమా తీశాడు. క్యాస్ట్ ఇష్యూని క్వశ్చన్ చేయటం కోసమే దానవీర సూరకర్ణలో ఆ సీన్ పెట్టాడు. ఏది ఆచార్యదేవ ఏమంటివి అనే సన్నివేశం వాంటెడ్గా పెట్టిందే. దానికి పునాది ఉంది. దానికి ముందు కథానాయకుని కథ అనే సినిమాలో ఆయన కర్ణుడి క్యారెక్టర్ వేసి సినిమాలో క్యారెక్టర్ లాగా చూపించి దానిలో రిజర్వేషన్ ఇష్యూని మాట్లాడతాడు. రిజర్వేషన్లు ఉండి తీరవలను అని చెప్తాడు ఆయన కర్ణుడి వేషం వేసి. ఆయనకు ఒక ప్రోగ్రాం ఉంది. ఆయనలో ఒక రాజకీయ తాత్విక చింతన ఉంది ఫ్రమ్ ది బిగినింగ్. అందుకని ఆయన సినిమాల్లో రకరకాల చోట్ల రకరకాల అభిప్రాయాలు చెప్పేవాడు. ఆయన ఇంద్రుణ్ణి పట్టుకుని యమగోళ సినిమాలో కడిగేస్తాడు. కడిగేయటం మాత్రమే కాదు, దాదాపుగా ఒక దారుణమైన బూతు ప్రయోగం చేసేదాకా వెడతాడు. వెళ్ళి ఒక్క క్షణం అది జనాలకు అర్థమయ్యేలాగా చెప్పి, వద్దులే ఎంత చెడ్డ మహేంద్రుడివి అని వచ్చేస్తాడు. అంతకంటే అవమానం, అంతకంటే ఎక్స్ట్రీమ్కి ఎవరు వెళ్ళి ఉండరు తెలుగు సినిమా చరిత్రలో. ఆ సినిమాను కూడా విపరీతంగా ఆదరించారు కదా. అది 175 days సినిమా యమగోళ. సంవత్సరం ఆడింది కొన్ని చోట్ల. ఎందుకు ఆడింది ఆ రోజుల్లో? ఈ డైలాగులు ఉన్నప్పటికీ ఎందుకు ఆడింది అంటే, ఆ రోజుల్లో హిందూ మతంలో కొంచెం ప్రజాస్వామిక లక్షణం ఉండేది, ఉదారవాదం ఉండేది. ఆ ఉదారవాదాన్ని వాంటెడ్గా చంపేశారు. చంపేసి ఎందుకు చంపారు? వీళ్ళందరినీ ఓట్లుగా కన్సాలిడేట్ చేయటానికి. ఓట్లుగా అంటే హిందూ మతం ఓట్లన్నీ సాలిడ్గా గంపగుత్తగా ఒకే గుర్తుకి పడాలి. అందుకని హిందూ మతం ప్రమాదంలో ఉంది, హిందూ మతం పరాయి మతాల నుంచి ప్రమాదంలో ఉంది, ఆ మతంలో ఉన్నటువంటి లిబరల్స్ నుంచి ప్రమాదంలో ఉంది. ఈ లిబరల్స్ని ఆసరా చేసుకుని పరాయి మతం వాళ్ళు మన మతం మీద దాడి చేసేస్తున్నారు. కాబట్టి పరాయి మతస్థుల్ని చితక్కొట్టాలి, ఇన్ ది సేమ్ టైం లోపల ఉన్నటువంటి లిబరల్స్ని కూడా చావగొట్టాలి అని ఒక ప్రోగ్రాం పెట్టుకుని వీళ్ళ మైండ్ని అలా సెట్ చేశారు. ఆ సెట్ చేసినటువంటి బ్రెయిన్స్ ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పలకాలి, ఈ దేశంలో ఉండాలంటే జై శ్రీరామ్ అనాలి, ఇలా గోడల మీద నినాదాలు చూసేవాళ్ళం ఆ మధ్య. ఈ నినాదాలన్నీ ఈ దేశంలో ఉండాలంటే ఏం చేయాలో మీరు వేరే కాన్స్టిట్యూషన్ రాస్తే ఎలాగా? అక్కడ ఆల్రెడీ ఒక కాన్స్టిట్యూషన్ ఉంది కదా. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం అయితే రాజమౌళి మాట్లాడింది ఎంత మాత్రమూ తప్పు కాదు. ఏ చట్టము కూడా ఆయన్ని తీసుకొచ్చి జైల్లో పెట్టేంత చట్టాలేమీ ఇంకా రాలేదు. యాక్చువల్గా మొన్న 24 ఎన్నికల్లో గనక
భారతీయ జనతా పార్టీకి ఆ 60 సీట్లు కోల్పోకుండా ఇంకో 40 సీట్లు అదనంగా గెలిచి ఉంటే డెఫినెట్గా వాళ్ళ రాజ్యాంగం అమల్లోకి వచ్చేది. అప్పుడు రాజమౌళికి ఉరిశిక్ష వేసినా మనం ఆశ్చర్యపోయే వాళ్ళం కాదు. కానీ లక్కీగా అది జరగలేదు. వాళ్ళు 40 సీట్లు అదనంగానూ గెలవలేదు, 60 సీట్లు కోల్పోయారు. దాంతో ప్రస్తుతం దాన్ని నాగ్పూర్ ఫ్రిడ్జ్లో పెట్టారు. ఇప్పుడు భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే అమలులో ఉంది కాబట్టి రాజమౌళి ఈ చట్టాల ప్రకారం ఆయన ఏమి నేరం చేశాడు అని ప్రూవ్ చేయడం కష్టం. ఆయన ఎవరినీ కించపరచలేదు. తన గురించి తాను చెప్పుకున్నాడు. తన గురించి తాను చెప్పుకోవడం, తన ఫీలింగ్ని చెప్పుకోవడం తప్ప మీరు కరెక్ట్ చేయండి. అంటే ఒక స్టార్ డైరెక్టరు నేను దేవుడిని నమ్మను అన్న వ్యాఖ్యలు కూడా పరిగణలోకి తీసుకోకూడదా? ఎలా తీసుకుంటారు? దేనికి ప్రయోజనం అది? ఇప్పుడు మహమ్మద్ అలీ జిన్నా నేను నాస్తికుడిని అని ప్రకటించాడండి. ఆయనే కాదు, సావర్కర్ కూడా నేను నాస్తికుడిని అన్నాడు. ఏం చేస్తారు? సావర్కర్ని తీసుకొచ్చి జైల్లో పెడతారా? ఇప్పుడు పెట్టలేరు కదా. ఆయన పర్సనల్ ఒపీనియన్ అది. ఆయన హిందూ సమాజం కోసం చాలా చేస్తాను నేను, కానీ నేను పర్సనల్గా ఏ దేవుడిని నమ్మను అన్నాడు. ఏం చేస్తారు ఆయన్ని ఇప్పుడు మీరు? కాబట్టి రాజమౌళి నేరస్తుడైతే సావర్కర్ కూడా నేరస్తుడే. ఆయన పర్సనల్ ఒపీనియన్ చెప్పుకున్నాడు. దాన్ని తప్పని ఎలా అంటారు? ఇప్పుడు గాడ్సే గారు మరణ వాంగ్మూలం ఉంది కదా ఆయనది, ఆయన కోర్టు స్టేట్మెంటు, దానిలో సావర్కర్ మీద కూడా విమర్శ ఉంటుంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చేసిన తర్వాత ఆయన తన ఇంటి మీద జాతీయ జెండా ఎగరేశాడు సావర్కర్. దాని మీద ఈయన ఒక ఎడిటోరియల్ రాశాడు గాడ్సే, హిందూ రాష్ట్ర అనే పత్రికలో. అది చాలా పాపులర్ ఎడిటోరియల్, ఉంది మార్కెట్లో అవైలబుల్ ఇంటర్నెట్లో. దానిలో ఆయన సావర్కర్ తన ఇంటి మీద ఎగరేయాల్సింది కాషాయ జెండాని కదా, జాతీయ జెండా ఎలా ఎగరేస్తాడు అని రాశాడు. అది ఆయన అభిప్రాయం. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం పర్సనల్ లెవెల్లో, అది తప్పేం కాదు. ఎన్టీ రామారావు గారు ఆయన అభిప్రాయం ఆయన చెప్పుకున్నాడు. నేను రావణుడి మీద దాడిని ద్రవిడ జాతి మీద ఆర్యజాతి చేయబోతున్నటువంటి దాడిగా చూస్తున్నాను, ఆ మునిమృత్యుల ప్రేరణతో అని కూడా అంటాడు ఆయన. ఆ మునిమృత్యుల ప్రేరణతో అంటే ఎన్టీ రామారావు ఇంటెన్షన్ ఏంటంటే, ఈ మునులందరూ కూడా అడవులకి తపస్సులు చేసుకోవటానికి వచ్చారు అనేది భ్రమ. వీళ్ళు ఇక్కడికి వచ్చి రెక్కీ చేసి సమాచారం ఇక్కడ ఏముంది అనే సమాచారం అక్కడికి పంపించారు. అక్కడి నుంచి వాళ్ళిద్దరే వచ్చి, రాముడు లక్ష్మణుడు అనే వాళ్ళిద్దరూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మన జనాలనే కూడగట్టుకుని మన మీదే యుద్ధం చేసి, అయోధ్య నుంచి ఒక్క సైనికుడు కూడా రాలేదు. అయోధ్య జనాలతో కాకుండా ఇక్కడ జనాలతోనే ఇక్కడ జనాలని కొట్టించేసి వీళ్ళనే రాజులను చేసి వీళ్ళని సామంతులుగా మార్చుకుని తద్వారా తమ రాజ్యాన్ని బలోపేతం చేసుకున్నారు తప్ప జరిగింది ఏమీ లేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేస్తాడు సినిమాలో. ఇలాంటి సినిమాలు రాజమౌళి చేస్తాడని నేను అనుకోను. చేయడు డెఫినెట్గా. ఆయనకు ఆ ప్రోగ్రాం లేదు, ఆయనకు ఆ కాన్సెప్ట్ లేదు. రామారావుకి ఆ కాన్సెప్ట్ ఉంది ఫ్రమ్ ది బిగినింగ్. ఆయన త్రిపురనేని రామస్వామి చౌదరి గారి కుదురులో నుంచి వచ్చినవాడు. ఆయన తరచూ ఒక మాట అనేవాడు డయాస్ మీద. తమిళనాడులో ఎంజీఆర్ గారు డయాస్ మీద ఉంటే, ఎంజీఆర్ మీకు ఒక రామస్వామి ఉన్నాడు, మాకు ఒక రామస్వామి ఉన్నాడు అనేవాడు ఆయన. అంటే మీకు పెరియార్ రామస్వామి ఉన్నాడు, మాకు త్రిపురనేని రామస్వామి ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరి సాహిత్యము, వీళ్ళందరి అభిప్రాయాలు ఆయన చదివాడు. చదివి తనకంటూ ఒక దృక్పథాన్ని ఏర్పాటు చేసుకుని ఆ దృక్పథంలో నుంచి సినిమాలు తీశాడు. తన సొంత బ్యానర్లో తను హీరోగా నటించాలని అనుకుంటాడు కదా ఎవరైనా. తను డైరెక్ట్ చేస్తూ మొదటిసారి తన బ్యానర్లో తను డైరెక్షన్ చేస్తూ తను విలన్గా చేయాలని ఎవరు అనుకోరు కదా. ఆయన అనుకున్నాడు. సీతారామ కళ్యాణం ఆయన డైరెక్ట్ చేసిన మొదటి సినిమా. అందులో రాముడిగా హర్నాథుని పెట్టి, ఆయన సొంత సినిమా అది, రాముడిగా హర్నాథుని పెట్టి తాను రావణ పాత్ర వేశాడు. అంత కాన్సెప్చువల్ ఐడియాలజీ ఉండేది ఆయనకి. ఆయన గొడవ వేరు. ఆయన లాంటి వాడు కాదు ఈయన ప్రజల అభిప్రాయాలని గౌరవించి, ప్రజల అభిప్రాయాలలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలని గౌరవించి
ఇప్పటి ప్రజలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ స్టడీ చేసి వీళ్ళ మనోభావాలను గాయపరచని రీతిలో ఇంకొంచెం వీళ్ళని ఉద్దీపింపజేసే పద్ధతిలో స్క్రిప్ట్ రాసుకుని సినిమా తీయగల సమర్థత ఉంది ఆయనకి. ఆ లైన్స్ దాటడు ఆయన ఎప్పుడు. సినిమా వేరు, రాజమౌళి పర్సనల్ అభిప్రాయాలు వేరు. ఆయన సినిమాలో తన పర్సనల్ అభిప్రాయాలు ఎప్పుడు జొప్పించడు. సినిమా జనం కోసం, తన కోసం అనుకుంటాడు ఆయన. తన మీద తాను మాట్లాడుకున్న మాటలను తీసుకొచ్చి ఆయన ఎవరి గురించో మాట్లాడాడని కామెంట్ చేసి దాడి చేయటం అనేది ఖచ్చితంగా ఆయన వ్యక్తిగత ప్రైవసీని భంగం చేయటమే. కాబట్టి కాన్స్టిట్యూషనల్గా ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ బైండ్ చేయలేరు. రాజమౌళి చేసింది ఎంత మాత్రమూ తప్పు కాదు. రాజమౌళి మీద అనవసరంగా రచ్చ చేస్తున్నారు వాంటెడ్గా. ఇది ఆ సినిమా ప్రమోషన్కి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఆయన కూడా సైలెంట్గా ఉండుంటాడు. ఎవరైనా వెళ్ళి కాన్షియస్గా క్వశ్చన్ చేస్తే, ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తే ఆయన బయటకు వచ్చి నిర్మోహమాటంగా నమస్కారం పెట్టి సారీ చెప్తాడు. నిర్మోహమాటంగా. ఆయనేమి అలా భేషజాలకి పోయి మీతో వాదనకి దిగేంత ప్రయత్నం అయితే డెఫినెట్గా చేయడు. అది జరగకుండా కేసులు పెట్టేస్తాం ఆయన ఏదో టార్గెట్ చేసి, అంటే రాజమౌళి గురించి కాదు గొడవ. రాజమౌళిని అడ్డం పెట్టుకుని ఈ దేశంలో ఉన్నటువంటి నాస్తిక అభిప్రాయాలు, అంటే దేవుడు లేడు అనే అభిప్రాయం వ్యక్తం చేసే వాళ్ళందరినీ చితక్కొట్టడం ప్రోగ్రాం. అంటే రాజమౌళి అంత టాడినే మేము వదిలిపెట్టట్లేదు, మీరెంత, మిమ్మల్ని ఏ క్షణమైనా చంపేస్తాం అని వార్నింగ్ ఇవ్వడం కోసం ఈ రచ్చ చేస్తున్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొనబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.